ఎప్పుడైతే అబద్ధం ఆడారో అప్పుడే చనిపోయారు. కయ్యను తన తమ్ముడు ఎప్పుడైతే చంపాడో అప్పుడే చనిపోయాడు. దావీదు బెత్షెబాతో ఎప్పుడైతే సైనించాడో అప్పుడే చనిపోయాడు. పేతురు ఎప్పుడైతే మమ్మారు బొంకాడో అప్పుడే చనిపోయాడు. అబద్ధమాడిన వారు చనిపోతున్నారు, హత్య చేసిన వారు చనిపోతున్నారు, వ్యభిచారం చేసిన చనిపోతున్నారు, బొంకిన వారు చనిపోతున్నారు. వారు తిరిగి బ్రతికారా లేదా? వారు తిరిగి బ్రతికారా లేదా? సంసోను చనిపోయాడు, నోవహు చనిపోయాడు. శారీరకంగా కాదు, ఆత్మీయంగా చనిపోతే పరలోకానికి వెళ్ళాం, నరకానికి వెళ్తాం. నరకానికి పోతావా? ఆత్మీయంగా బ్రతుకుతావా? శారీరకంగా బ్రతకాలని కాదు, ఎంతకాలం బ్రతకమని కాదు, ఎలాగా బ్రతికావు, ఎందుకొరకు బ్రతికావు, ఎవరి కొరకు బ్రతికావు నిర్ణయించుకో. అమ్మగారు వచ్చి చివరి ప్రార్థన చేస్తున్నారు. అందరూ అలాగే ఉంటుండగా చివరి ప్రార్థన అయిన తర్వాత ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాలకు మనం వెళ్తాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నా నా ప్రియ పరలోక గొప్ప దేవ, మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ మంచి శుక్రవారపు ఆరాధనలో కుటుంబాలుగా మేమందరము కూడుకోవా. నువ్వు సిలువపై వేలాడిన మాట్లాడిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటా ప్రభా. ఒక్కొక్క బిడ్డ ప్రభుత్వాన్ని ఒక్కొక్క మర్మాలు మాకు తెలియచేయడానికి ప్రభా నా ప్రియ కుమార్తెలు వాడుకుని తీసుకుంటా చెల్లించుకుంటాం ప్రభా. ఈ యొక్క సిల్వ జన కోరికలన్నింటిలో మాతో ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగానైనా దేవా, ఈ మంచి శుక్రవారపు దినాన ఈ పరిశుద్ధ మందిరంలో మేము ఉండడం గడపడం ఎంతో ఆశీర్వాదంగా మేము భావిస్తాం తండ్రి. ఈ దినము లేక, ఈ దినము చూడలేక, ఈ యొక్క సమయం నుండి వినియోగించుకోలేక చాలా మంది ఉన్నారు ప్రభా. వారికంటే మేము గొప్పవారు కాదు కానీ ప్రభా, ఈ సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదం ప్రభా. నిన్ను ఆరాధిస్తేనే మేము బ్రతుకుతాం. దేవా, నువ్వు మాట్లాడవు ప్రభా, తీసుకుంటాం మేము ప్రభావం. శరీరక బ్రతుకు ఆత్మీయంగా మేము బ్రతకాలి అంటే నీ వాక్యాన్ని మేము అంగీకరించాలి, నీ వాక్యాన్ని దినదినము మేము చదవాలి, నీ వాక్యాన్ని మేము ప్రకటన చేయాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మేము అలా ఉంచామో ప్రభా, మమ్మల్ని నువ్వు ప్రభా పరలోక రాజ్యంలో కానీ నీ పక్కన మమ్మల్ని కూర్చేపించుకుంటాం ప్రభావిస్తాం. చక్కని ప్రభుత్వ ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు. ఆ వాక్యాలన్నీ వినా మా అందరిని బట్టి ఇస్తున్నాం. మాట్లాడిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. వాక్యాలు ప్రవర్తన చదివిన బిడ్డను బట్టి, ప్రార్థించిన బిడ్డను బట్టి దేవా నీ కృప మా అందరి పట్ల ఉంచుకొని ప్రార్థన చేస్తాం. నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. మేలైనది దీవెనకరమైన ప్రతి ఇంటికి మీరు పంపించి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు నడిపించుకున్నారు. ఎంతవరకు ప్రభుత్వాన్ని మమ్మల్ని అందరినీ క్షేమకరముగా ఆరోగ్యంగా గడిపి ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసు క్రీస్తు నామమున ప్రతిమల నడుచున్న పరమ తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానము దేవుని బిడ్డలారా మనకు, మన కుటుంబాలకు, చేరిన సకల పరిశుద్ధులకును ప్రభు రాక పర్యాంతము తోడే నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే
సులభమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.